ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. రాత్రి చక్కగా ఛత్తీస్గఢ్లో జగదాల్పూర్లో పడుకున్నాం. ఆ తర్వాత బయలుదేరాం. చాలా ప్రయాణం చేసాం, ఒక 150 కిలోమీటర్ల దాకా. కొండగా ఉన్న ఇవన్నీ కూడా దాటేసి వచ్చేసాం. ఇంకా రాబోయేది రాయ్పూర్. అదిగోండి అక్కడ బోర్డు కనిపిస్తుంది, 200 చేంజే ఉంది. ఇంకా బిలాయి, దుర్గు అవన్నీ దాటాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం మధ్యప్రదేశ్, అక్కడి నుంచి జార్ఖండ్, అక్కడి నుంచి బీహారు. యాంటీ కన్వర్షన్ లా వలన కొన్ని వీడియోస్ పెట్టట్లేదు, దయచేసి గమనించగలరు. సువార్తకు సంబంధించిన పత్రికలు ఇచ్చేటప్పుడు కానీ, వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కానీ అలాంటివేమీ కూడా వీడియోస్లో పెట్టట్లేదు. ఎందుకు అంటే యాంటీ కన్వర్షన్ లా ఉంది, దయచేసి అర్థం చేసుకుంటారని దేవుని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈరోజు వాటర్ కూడా లేవు, మంచినీళ్ళు తాగడానికి కూడా లేవు. అసలు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మేము వెళ్ళే హైవేలో అసలు ఎవరు కూడా మినరల్ వాటరే వాడరంట, అందరూ ట్యాప్ వాటర్ తాగుతారంట. మనం బయట నుంచి వచ్చాం కనుక ఏదైనా ఎఫెక్ట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం. కాబట్టి మేము కిన్లీ వాటర్ కొనుక్కున్నాం. ప్రస్తుతానికైతే రాగి జావ దాచుకున్నాం. రాగి జావ కాసుకొని ఇదిగో ఇలా కెటిల్లో తాగుతున్నాం. సో ఇదనమాట పరిస్థితి. మీరంతా ప్రార్థించండి. ఇక్కడ అనేక మంది మూర్ఖులు ఉన్నారు. ప్రతి గ్రామానికైతే ప్రార్థన చేస్తున్నాం. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రోజు 100 విలేజ్లు వస్తే 100 సార్లు ప్రార్థన చేయడం, 120, 150 విలేజ్లు వస్తే అన్ని సార్లు ప్రార్థన చేయడం అనేది ఫస్ట్ టైము. కానీ చాలా మంచిగా ఉంది. అందుకని మీరంతా ప్రార్థించండి, మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యాక్చువల్గా ఛత్తీస్గఢ్ జగదల్పూర్ నుండి మార్నింగ్ బయలుదేరి ఇప్పటి వరకు రాయ్పూరు, బిలాస్పూర్ మధ్యలో ఉన్నాం. మేము ఒక పెట్రోల్ బంక్ దగ్గర వంట చేసుకుందామని పొద్దున్నే రాగి జావ కాసుకున్నాం, తాగాం. ఇంకా అసలు రోడ్స్ సరిగ్గా లేవు. జర్నీ కూడా జస్ట్ రోజంతా ప్రయాణం చేసినా జస్ట్ 300 చేసాం. అందుకని ఇంకా చాలా ప్రయాణం ఉంది. కానీ ఇంకెక్కడ వంట చేసుకునేటానికి వాటర్ కూడా లేవు. అసలు ఈ స్టేట్లో ఎవరు మినరల్ వాటర్ చాలా తక్కువ మంది తాగుతారంట. ఓన్లీ 1% తాగితే ఎక్కువ వాటర్. మిగతా వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడే ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు స్నానాలు కూడా చేయలేని పరిస్థితి. కానీ పర్లేదు, ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాం, స్నానాలు చేయడానికి బాగానే ఉంది. ఆ తర్వాత అది వంట చేసుకుంటున్నాం ఇప్పుడే. ఇదిగోండి, ఇదేమో ఎకో ఫ్లో. దీంట్లో నుంచి పవర్ తీసుకొని జస్ట్ పవర్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అది ప్రెస్టీజ్ కుక్కర్ పెట్టాము, ప్రెషర్ కుక్కరు, బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, ఇదేమో ఎకో ఫ్లో. దీని నుండి పవర్ తీసుకోవాలి. పవరు ఇలా ఇచ్చాము. ఆ పవర్ తీసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టాం. అదిగోండి, అది 1100 degrees తీసుకుంది. తర్వాత దాంట్లోకి ఈరోజు పికిల్ మాత్రమే, ఇంకేం లేదు. వాటర్, మంచినీళ్ళు, బకెట్తో కడుక్కోవడానికి వాటరు. ఇదన్నమాట పరిస్థితి. మీకు ఇంకా అనేక విషయాలు తర్వాత చెప్తాం. మీరు ఈ స్టేట్ కోసం ప్రార్థించండి. ఈ స్టేట్లో మరి అమాయకత్వపు జనాలు. ఒక పాంప్లెట్ ఇస్తే ఏం చేసుకోమంటారు దీన్ని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఆ మాత్రం కూడా అసలు ఏం తెలియదు. వాళ్ళకి యేసుక్రీస్తు అంటే తెలుసా అంటే తెలియదు, జీసస్ క్రైస్ట్ తెలుసా అంటే తెలియదు, యేసు మసీహ్ తెలుసా అంటే తెలియదు. అలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. మనవాళ్ళేమో చేపలు పట్టిన దగ్గరే ఆ చిన్న గుంటలోనే, ఆ మురికాలలోనే పడతా ఉంటారు. కానీ ఈ పెద్ద పెద్ద నదుల్లో, సముద్రాల్లో పట్టేవాళ్ళు కాదు. చేపలంటే ఆత్మీయంగా సువార్త విస్తరణ లేదు. కాబట్టి దయచేసి ఈ స్టేట్ కోసం ప్రార్థించండి. ఇది చాలా పెద్ద స్టేట్, పొడవుగా చివర జార్ఖండ్, అటు బీహార్, అటు ఉత్తరప్రదేశ్ దాకా కూడా ఉంది జాయింట్. ఇది రేపు మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం. ఇక తర్వాత జార్ఖండ్, బీహార్, యూపీ, ఢిల్లీ, ఇవన్నీ మీకు అనేక విషయాల తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ సింపులే, 3 విజిల్స్ వస్తాయి, 10 minutes లోపల అయిపోతుందండి. చాలా బాగుంది. ఇది ఒకసారి ఫుల్ అయితే పవరు కారులోనే పెట్టుకోవచ్చు, ఒక 2-3 సార్లు వంట చేసుకోవచ్చు. బాగుంది. మొత్తానికి రైస్ అద్భుతంగా అయింది. వేడి వేడి రైసు, పికిల్ అద్భుతంగా ఉంటుంది. నెయ్యి ఒకటి మర్చిపోయాం. వావ్, కూరలాగేస్తే కష్టం. పికిల్, రైసు. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఈ ఆహారాన్ని మాకు నాయన మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభా.
ఇది కూడా లేక నాయన ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళకి ఎందుకంటే మంచి ఆహారాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో తినుచుండగా మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను దయచేయండి ప్రభా. ఇదిగో ఈ పెట్రోల్ బంక్ దగ్గర ప్రభా వండుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ప్రభా. ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ మీరు మంచి మారు మనసును దయచేయండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిసర ప్రాంతాల్లోనైనా ఈ పెట్రోల్ బంక్ ఎవరైతే వస్తారో ప్రభా వారందరూ మారు మనసు పొందేలాగా మీరే కృప చూపు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అమోఘం అండి, ఇది చెప్పలేము ఈ టేస్ట్. అది మీరు కూడా వచ్చి చేస్తే, మీరు కూడా ఛత్తీస్గఢ్లో ఆ గుంతల రోడ్లో తిరిగి వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర స్నానం చేసి లేదా వండుకొని తింటే మీకు ఈ టేస్ట్ వస్తుంది, లేదా రాదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మొత్తానికి రాత్రి అద్భుతంగా ఇక్కడే వంట చేసుకుని తిని ఇక్కడే పడుకున్నాం కారులో. ప్రశాంతమైన వాతావరణం. పొద్దున్నే లేచాం, కారు కడుక్కున్నాం, అదిగోండి వాష్రూమ్లు ఉంటే స్నానం చేసాం. అంటే బయటే చేయమన్నారు, లోపల వద్దని. సరే అయినా మాకేం సిగ్గేం లేదు, చేసాం. మళ్ళీ ఇంక పొద్దున్నే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి రాగి జావ చేసుకొని తాగేసి వెళ్ళిపోదాం. రాగి జావ కూడా అంత కట్టెల్లోనే. అదిగోండి ఒక 6 స్పూన్లు రాగి పిండి, జొన్న పిండి, సొజ్జపిండి మిక్సింగ్, ఆ తర్వాత కెటిల్లో వాటర్ పెట్టుకోవటం, పోసేయటమే. రైట్. జస్ట్ 2 మినిట్స్లో వాటర్ హీట్ ఎక్కుతాయి. ఆ తర్వాత నిమ్మకాయ పిండుకోవడం, కడుక్కోవడం, దీంట్లో పోసుకోవడం, ఇంకేం లేదు. 2 ఇలాచీలు కూడా వేసాం, కొంచెం స్మెల్ బాగుంటుందని. నిమ్మకాయ, అదనమాట. మొత్తానికి జావ రెడీ అయిపోయింది. చాలా వేడి మీద ఉంది. మొన్న గ్లాసులు తీసుకుందామంటే ఒక షాప్లో అన్నీ చిన్నవి ఉన్నాయి, ఒకటే పెద్దది ఉంది. అందుకని నాకేమో 1 గ్లాసు, వాళ్ళకేమో 2 గ్లాసులు. సో ఇదన్నమాట పరిస్థితి. ఇంకా ఉంది, మీవే 2 గ్లాసులు. అదిరిపోయింది, బాగుంది. మేము ఈ ఛత్తీస్గఢ్ ముగించుకొని మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం. మరి కాసేపట్లో మీరంతా ప్రార్థించండి. ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతం బాగా వెనకబడిన ప్రాంతం. మనుషులు ఎవ్వరికీ జ్ఞానం లేదు, అంతా అమాయకత్వంలో ఉన్నారు, మూర్ఖత్వంలో ఉన్నారు. పాపం వాళ్ళని పరిపాలించే నాయకులు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు, ఇక్కడ అదే బీజేపీ, అక్కడ కూడా అదే బీజేపీ. కానీ ఏమీ డెవలప్మెంట్ లేదు. ఒకే ఒక హైవే ఉంది స్టేట్కి, ఇంకేం లేదు అసలు. చెత్త రోడ్లు అయితే. వీళ్ళ ఆహార అలవాట్లు కూడా చాలా తక్కువగా, ఇంకా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం తింటున్నారు. ఆహారాల గురించి మనం ఏం మాట్లాడటానికి లేదు. కానీ వీళ్ళంతా కూడా భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు. వీరందరూ కూడా దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొంది దేవుని కోసం సాక్షిగా బ్రతికే భాగ్యాన్ని వీళ్ళకి ఇచ్చులాగున మీరంతా వీరి రక్షణార్థమై ప్రార్థించండి. ఓకే. అనేక మందితో మాట్లాడి పాంప్లెట్స్ ఇస్తూ వచ్చాం, కానీ అవన్నీ వీడియోలో పెట్టకూడదు, ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత ప్రతి విలేజ్ కోసం, ఒక్క విలేజ్ కూడా మిస్ కాలేదండి ఇప్పటివరకు. ఒక్క విలేజ్ కూడా మిస్ కాకుండా ప్రతి విలేజ్ కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నాకు తెలిసి ఇన్నిసార్లు ప్రార్థన నేను కూడా ఎప్పుడు చేయలేదు. అంటే ప్రతి విలేజ్కి ప్రార్థన ఎప్పుడు చేయాలి. మేము మామూలుగా సువార్త చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం, అది వేరే. కానీ ఇది ప్రత్యేకంగా ప్రతి విలేజ్ కోసం ప్రార్థన చేసి అద్భుతంగా ప్రయాణం జరిగిస్తున్నాడు ప్రభు. కాబట్టి మీరంతా కూడా మా ప్రయాణం కోసం ప్రార్థించండి. అనేక మంది మారు మనసు పొందులాగున ఈ సువార్త యాత్రతోటి అనేక మందికి ఒక మాదిరికరంగా నిలుచులాగా మీరంతా ప్రార్థించండి. ఓకే. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. हेलो सिस्टर, आपका पेट्रोल पंप में मैं खाना बनाए, खाना खाए, इधर ही सो गए, सुबह भी नहाने हो गए. थैंक यू सो मच. ये पढ़िए थोड़ा, परमेश्वर का वचन है, बहुत अच्छा है.
Thank you. God bless you and your families and your jobs. Thank you so much. ये पढ़िए, बहुत अच्छा है. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించును. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరా. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరా. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరి. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. వినండి నండి సువార్తను నా సోదరా. ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరా. వినండి నండి సువార్తను నా సోదరి. ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. చూడండి, ఛత్తీస్గఢ్లో ఒక అతను చనిపోయాడు. వాళ్ళ వైఫ్ కొంచెం పాపం ఎంగేజ్లోనే ఉంది. జస్ట్ చిన్న పాప, వైట్ శారీలో ఉన్న ఆవిడ, మేబీ 18-19 ఇయర్స్ ఉండొచ్చేమో. చనిపోతే అదే గాజులు, బొట్టు, పూలు అవన్నీ తీసేయడానికి తీసుకెళ్తున్నారు. మన పచ్చి తెలుగులో చెప్పాలి అంటే ముండ మోయటానికి వెళ్తుంది. ఆవిడతో పాటు ఆ జన సమూహం అంతా వెళ్తున్నారు. ఒక్క జంటు కూడా లేడు, ఒక్క మగ మనిషి కూడా లేడు. కొన్ని వందల మంది ఆడవాళ్ళండి. మరి ఇంత పల్లెటూరులో సరిగ్గా సెల్ ఫోన్ టవర్ కూడా రావట్లేదు. అసలు ఎలా వచ్చారో ఏమో తెలీదు. సరిగ్గా ఆటోలు అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉండదు. కొన్ని వందల మంది వస్తానే ఉన్నారు. ఇంకా మా వాళ్ళ కాలేదు వీడియో తీయడానికి. తీసి ఇంకా వెళ్ళిపోయాం. అంత లైన్ ప్రకారం ఎవ్వరు మాట్లాడకుండా మౌనంగా 1 by 1 వెళ్ళిపోతానే ఉన్నారు ఆవిడతో పాటు. ఆ లైన్ తీయటానికి మా వాళ్ళ కాలేదు.
నిజంగా అనిపించింది. పాపం 18 yearsకే భర్తను కోల్పోయిన ఆవిడ ఎంత సఫర్ అవ్వాలో జీవితాంతం. వీళ్ళందరికీ తెలిసేలాగా ఆ ముండు మొయ్యాలి, గాజులు తీసేయాలి, బొట్టు తీసేయాలి, పూలు తీసేయాలి అని ఇలా వాళ్ళ సాంప్రదాయం. ఏది ఏమైనప్పటికీ పాపం చిన్న వయసులో ఆయన చనిపోవటం ఈ అమ్మాయికి కూడా పాపం తీరని లోటు. కాబట్టి ఎవరైనా సరే చనిపోవాల్సిందే, తప్పదు. ఏ ఆడ మనిషి భర్త అయినా చనిపోవాల్సిందే, ఏ మగ మనిషి భార్య అయినా చనిపోవాల్సిందే, ఏ దంపతుల పిల్లలైనా చనిపోవాల్సిందే, ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చనిపోవాల్సిందే. కానీ రక్షణ పొందుకొని చనిపోతే పరలోకం చేరతారు, రక్షణ లేకుండా చనిపోతే నిత్య నరకానికి చేరుతున్నారు. కాబట్టి మీరంతా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోసం ప్రార్థించండి. అనేక మంది సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని తెలుసుకోకుండానే కన్నుమూస్తే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణము పెట్టి కూడా వ్యర్థమైపోతుంది. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే సువార్థికులు లేరు, సేవకులు లేరు, నిజమైన దేవుడు యేసుక్రీస్తుని ప్రకటించేవారే లేరు. మనోళ్ళు పుట్టిన దగ్గరే డప్పు కొడతానే ఉంటారు. యేసు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు మనకి రక్షకుడు, అది ఇదని చెప్తానే ఉంటారు, తప్పులేదు. కానీ ప్రభు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఎక్కడైతే సువార్త ఉందో అక్కడ చేయమని చెప్పలేదు, ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో అక్కడ చేయమని చెప్పలేదు. కాబట్టి దయచేసి ఛత్తీస్గఢ్ లో సువార్త నిమిత్తం, అందరి రక్షణ నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ये ब्रदर ये क्या हो गए? डेथ हो गया ना। हाँ, डेथ. ओके, वो जेंट डेथ हो गई है, ये वाला बोलो तो आदमी की डेथ हो गया। अरे कितना आदमी? रिलेटिव्स ओके. ओनली एक ही गांव आदमी, एक ही गांव, सब लेडीज एक ही गाँव के नहीं है, अलग अलग है। अलग अलग. यंग मैन. ओके. कितना साल का उम्र है उनका? 20-22 हो रहा था। ये पढ़िए, ये परमेश्वर का वचन है, ये पढ़िए, बहुत अच्छा है ब्रदर. जीसस का बाप है, जीसस मालूम है? यीशु मसीह, हाँ यीशु मसीह का बात है। वो फल लो, जैसा जीतेगा ना ऊपर मिलेगा तुम्हारा जीवन, ठीक है? तुम्हारा आशीर्वाद देता है। थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली. ये परमेश्वर के वचन है, ये पढ़िए, बहुत अच्छा है. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब. भाई आप भी पढ़ो, ले ले ले। थैंक यू. गॉड ब्लेस यू. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి
వేచియుందును యేసయ్యా ఎప్పుడయ్యా నీ సమయము బ్రతుకు భారమై శరీరం బలహీనమై గడవడమే కష్టమై గమనించేవారే కొదువై కుములుచు ఒంటరినై ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్నాం. ఇంతవరకు ఇక్కడ నుండి ఇటేమో ఛత్తీస్గఢ్, ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి అవతలేమో మధ్యప్రదేశ్. దాదాపుగా ఆంధ్ర బార్డర్ చింతూరు దాటాక కుంట దగ్గర నుండి ఇప్పటికీ 916 కిలోమీటర్లు వచ్చింది. 916 కిలోమీటర్లు అంటే అసలు ఛత్తీస్గఢ్ చాలా పెద్దది, రోడ్లు చాలా వరస్ట్, అసలు వీళ్ళ ఆహార అలవాట్లు ఇంకా డిఫరెంట్, అసలు భయంకరమైన ఫారెస్ట్, మనుషులు కూడా అయోమయంలో ఉన్నారు. ఏది ఏమైనా దేవుడు మొన్న పొద్దున అంటే ఈ రోజుకి 3 రోజులైంది, 3 పగళ్ళు 2 రాత్రులు పట్టింది. ఛత్తీస్గఢ్లోనే 2 రాత్రులు నిద్ర చేసాం, 3వ రాత్రికి మధ్యప్రదేశ్కి వెళ్తున్నాం. సో మీరంతా ప్రార్థించండి. ఇది మధ్యప్రదేశ్లో నుండి ఛత్తీస్గఢ్గా ఎప్పుడు తయారైంది అంటే 2000 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున, అంటే ఇప్పటికి దగ్గర దగ్గర 25 సంవత్సరాల క్రితం ఇది విడిపోయింది. ఈ టోటల్ జనాభా 3,23,00,000 మంది ఉన్నారు ఇక్కడ. టోటల్గా 33 జిల్లాలు. అయితే విస్తారంగా ఉంది భూమి, కాకపోతే పంటలు పండించే భూమి కాదు, అంతా అడవిలాగా ఉంది. మనుషులు కూడా ఒక రకంగా చెప్పాలంటే అడవి మనుషులే. మాస్ సిగ్నల్ వేస్తే సిగ్నల్ పాటించరు, రాంగ్ రూట్ వేస్తే రాంగ్ రూట్లోనే వస్తారు, అసలు అంతా రకరకాలుగా ఉంటారు. మీరంతా కూడా వీరి కోసం ప్రార్థించండి. అనేక గ్రామాలు, 100 గ్రామాల్లో ప్రార్థన చేసుకుంటా వచ్చాం. 100 మందికి పాంప్లెట్లు కూడా వీలైన చోట ఇచ్చుకుంటా వచ్చాం. కొంతమందికి బైబుల్స్ కూడా ఇచ్చాం. ఏది ఏమైనా మీరంతా ఈ రాష్ట్రం కోసం ప్రార్థించండి. మన భారతదేశంలో అతి భయంకరమైన స్టేట్ ఏదైనా ఉంది క్రైస్తవులకు వ్యతిరేకంగా అంటే అది ఛత్తీస్గఢే. క్రైస్తవుల్ని కొడతారు, హింసలు పెడతారు, కేసులు పెడతారు, కాలబెడతారు, ఏయో నానా రకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరంతా కూడా ఈ రాష్ట్రం కోసం ప్రార్థించండి. మేము కూడా ఇప్పటి వరకు చాలామందికి పత్రికలు ఇచ్చొచ్చాం, బైబిల్స్ ఇచ్చొచ్చాం, అన్ని గ్రామాలకి ప్రార్థనలు చేసాం. మీరు కూడా ఈ రాష్ట్రం అంతా బాగుపడటానికి, నిజమైన సత్యాన్ని తెలుసుకోవటానికి, ప్రభు సేవలు ఇంకా బహుబలంగా అనేక మంది లేవటానికి మీరంతా ప్రార్థించండి. అనేకమైన పాపములు, అనేకమైన విగ్రహారాధనలు, అనేకమైన అక్రమాల్లో మునిగిపోతున్నారు వీళ్ళంతా, ఆచారాలు. కాబట్టి మీరంతా కూడా ఈ రాష్ట్రం కోసం ప్రార్థించండి. ముఖ్యంగా మీకు ఇంకా విషయం చెప్పాలి అంటే 70-80 విలేజ్లకి ఒక్క చర్చి కూడా కనపడట్లేదండి. ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది, అది కూడా చర్చ్ అంటే అది చర్చి కాదు. అట్లా కొన్ని 100 గ్రామాలు దాటి వచ్చాం, మాకైతే ఒకే ఒక చర్చి కనిపించింది 900 కిలోమీటర్ల జర్నీ చేస్తే. కాబట్టి మీరంతా గుర్తుపెట్టుకోండి. అదే 900 కిలోమీటర్లు మన ఆంధ్ర తెలంగాణలో జర్నీ చేస్తే ఎన్ని వేల చర్చిలు కనిపిస్తాయి. ఇక్కడ 900 కిలోమీటర్ల జర్నీ చేస్తే ఒక్క చర్చి కనిపించింది. అంటే ఎంత పాతుకుపోతున్నారు జనాలు, ఈ లోకంలో కలిసిపోతున్నారు. కానీ దేవుణ్ణి ప్రకటించేవారు లేకనే ఎక్కడ చర్చిలు స్థాపించబడలేదు. కాబట్టి మీరంతా కూడా ఇదిగోండి చూడండి, ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఏరియాలో ఆవులు ఇవన్నీ కూడా చాలా హైట్ తక్కువగా ఉంటాయి, మేకలు కూడా చాలా హైట్ తక్కువగా ఉంటాయి. మంచి మంచి ఇత్తడి గంటలు వేశారు మెడలో. भाई एक कितना पैसा, एक का कितना पैसा खरीद को कितना गोरूं का हाँ नहीं ना बेचो ओके 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 सेवा करता हूं ఓకే ఓకే సేవ కర్తే ఓకే ఓకే. వాళ్ళంట అమ్మరంట, అదొక సేవలాగా వాటిని పెంచుకుంటారంట. అంటే వాటిని చాకుతూ ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు. సో కాబట్టి భయంకరమైన మూర్ఖులు ఉన్నారు. వీరందరికి కూడా చివరిగా ఒక పాంప్లెట్ ఇద్దాం. भाई
एक मिनट। ये परमेश्वर का वचन है, ये पढ़ाओ बहुत अच्छा है। कुछ बच्चा बच्चे है अंदर घर में, हाँ। उसको दे दो, वो पढ़ते आप सुनो, बहुत अच्छा परमेश्वर है। अरे हमारा लड़का खुदे पढ़ा लिखा बाना, वो छे ले जाता था। ओके ओके, वो घर को लेके जाओ। हाँ, हाँ। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। परमेश्वर आशीष देते आपको, आपका ఫ్యామిలీ को। థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ। అయితే పాపం అమాయకులు ఉన్నారు, వాళ్ళకి అసలు యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. కాబట్టి మీరంతా ప్రార్థించండి. దయచేసి అనేక మంది ఛత్తీస్గఢ్నే ఒక సువార్త టూర్గా పెట్టుకోండి మీరు. ఎందుకంటే చాలా జిల్లాలు, 33 జిల్లాలు మేము ఇట్లా పొడవుగా వచ్చాం. ఇంకా కూడా దీనికి తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, జార్ఖండ్ ఉంది, ఒరిస్సా ఉంది. 7 రాష్ట్రాలు ఉన్నాయి దీని చుట్టూ. మంచి వాతావరణం, మంచి భూమి, మంచి వాటర్ కూడా ఉన్నాయి. కానీ సాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఏదో చిన్న చిన్న లేబర్ పనులు చేసుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళు ఏ పనులు చేసుకున్నా పర్వాలేదు, కానీ పాపంతో పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళ ప్రయాణం నరకమే. కాబట్టి వాళ్ళందరిని తప్పించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి క్రైస్తవుడు, ప్రతి పాస్టరు, ప్రతి సువార్థికుడు మీ హృదయాలు కొంచెం బండలాగా కాకుండా మాంసపు ముద్దల్లాగా తయారు చేసుకొని ఛత్తీస్గఢ్ ప్రాంతానికి మీరంతా కూడా సువార్తకు రండి. 33 జిల్లాల్లో 3,23,00,000 మంది జనాభా ఉన్నారు. కనీసం చర్చిలు అయితే వేల మీద లెక్క పెట్టవచ్చు. 1 2 3 4 5 6 ఇట్లా అసలు లేనే లేవు. 900 కిలోమీటర్ల జర్నీ చేసి మధ్యప్రదేశ్లో ప్రవేశిస్తుంటే ఇప్పటివరకు ఒక చర్చి కనిపించింది. ఎంత తక్కువ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఈ రాష్ట్రం కోసం ప్రార్థించండి. ఇప్పటివరకు మేము ఇచ్చిన పత్రికలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ మారు మనసు కలగాలి. ఏ ఊరి కోసం అయితే ప్రార్థించామో ఆ ఊర్లో, ప్రతి ఊర్లో ఒక సువార్థికుడు లేవాలి. ఆ విధంగా మీరు ప్రార్థించండి. మేము ఇంకా మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం. మధ్యప్రదేశ్ గురించి కూడా మీరు ప్రార్థించండి. ఎవరికైతే సువార్త కరపత్రిక ఇవ్వబోతున్నామో, బైబుల్స్ ఇవ్వబోతున్నామో, ఏ ఊరికి ప్రార్థన చేయబోతున్నామో వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అక్కడి నుంచి జార్ఖండ్ వెళ్తాం, బీహార్ వెళ్తాం, యూపీ వెళ్తాం. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు నేను అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికండి అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, కానీ రోడ్లు అయితే చాలా వరస్ట్ అండి. ఇప్పుడు దాదాపుగా ఒక 170-180 కిలోమీటర్లు ఓన్లీ ఘాట్ సెక్షనే ఉంది. ఎక్కడ రోడ్డు కనిపించదు, ఎక్కడ పంచర్ షాప్ కనిపించదు, ఎక్కడ పెట్రోల్ బంక్ కూడా కనిపించదు. చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా భయం వేసింది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు బ్రతికితే ఇంకా 4 ఊర్లు సువార్త చేయొచ్చు ఈ అడవుల్లో ఏంటని. ఒక చోట ఎక్కడ ముళ్ళపంది వచ్చిందంట. ఆ ఊర్లలో వాళ్ళందరూ కూడా బండ్లు వేసుకొని, సైకిల్ వేసుకొని వచ్చారు అది చూడటానికి. కానీ మేమేమో, వాళ్ళేమో హిందీ కూడా మాట్లాడరు, ఇంగ్లీష్ కూడా మాట్లాడరు. వాళ్ళు ఛత్తీస్గఢ్ ఏదో గడాలి అయ్యే మాట్లాడతారు. వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏదో వచ్చింది, మృగం వచ్చింది, అది ఇదని. అట్లాంటి మూర్ఖమైన జనాల మధ్యలో అసలు ఈ ఫారెస్ట్ చాలా వరస్ట్ అండి. ఈ స్టేట్ నిజంగా మన భారతదేశంలో అతి వరస్ట్ స్టేట్ ఏంటంటే ఛత్తీస్గఢ్ అని నేను అనుకుంటాను. ఇది చాలా పొడవైంది. ఇంకా 200 కిలోమీటర్లు వెళ్తే దగ్గర జార్ఖండ్ దగ్గర దాకా. అంత పెద్దది ఈ స్టేట్. ఆ చివరి నుంచి చివరి దాకా 1200 కిలోమీటర్లు ఉంటుంది. మేమైతే 900 కిలోమీటర్లు వచ్చాం. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం. కాబట్టి మీరంతా కూడా భారము కలిగి సువార్తను ప్రకటించడానికి మీరు ప్రయాణమై ఛత్తీస్గఢ్కి రండి. ఎక్కడ మీరు సువార్త చేసినా వేస్టే. నార్త్ ఇండియాలో చేయాలి. నార్త్ ఇండియాలో కూడా ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఇవి 2 భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన వ్యసనాల్లో ఉన్నారు. భయంకరమైన పాపంలో, శాపంలో కూరుకుపోతున్నారు. ఆ ప్రజలకు సువార్తను చేయడానికి దయచేసి మీరంతా కూడా రండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అదిగోండి చూడండి, ఇది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బార్డర్. ఇందాక చెప్పాం కదా మీకు, అట్లా ఇది పోలీస్ చెక్ పోస్ట్ అనమాట. అదిగోండి అదే చెక్ పోస్ట్. ఇటు ఇది ఛత్తీస్గఢ్ బార్డర్. పాపం పోలీస్ స్టేషన్ ఇది. మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్రెండ్లీ పోలీస్. చెప్పారు వీడియో తీసుకుంటామంటే పర్లేదని చెప్పారు. అంటే ఇదంతా యాక్చువల్గా ఫారెస్ట్ ప్రాంతం. అసలు జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంది. పాపం వీళ్ళు కూడా అడవిలో ఉన్నారు, ఫారెస్ట్లో ఉన్నారు, ఒక చిన్న పోలీస్ స్టేషను. కాబట్టి ఇంక ఇటు వెళ్తే ఇంక ఇదంతా కూడా మధ్యప్రదేశ్, ఇదేమో ఛత్తీస్గఢ్ అనమాట. సో ఈ ఊరి కోసం మీరంతా ప్రార్థన చేయండి. ఇక్కడ దగ్గర 55 జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత 7,20,00,000 మంది జనాభా ఉన్నారు. మీరంతా కూడా ప్రార్థించండి ఈ మధ్యప్రదేశ్ గురించి. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్.
मैं सोशल सर्विस करते सर। ये पागल वाला जाते हैं ना रोड पे, जी उसको मैं साफ करते, नानी करते, खाना खिलाते, एक आश्रम में बहुत छोड़ बहुत के। धन्यवाद भैया, कम से कम ऐसा। बट मैं क्रिश्चियन है। अच्छा चलिए ठीक हाँ, मैं क्रिश्चियन है, वो क्रिश्चियन सर्विस करते जी, ऐसा। मेरा सर्विस ये है। आप पढ़ो, थोड़ा समय मिले तो हाँ ठीक है। परमेश्वर आशीष देते। जी 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 God bless you and your family and your Tana and your job also. Thank you so much. Thank you so much. పోలీసులు అసలు మధ్యప్రదేశ్ పోలీసులు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు చూడండి. వాళ్ళకి కూడా సువార్త చేయకూడదు యాక్చువల్గా ఇక్కడ, అయినా సువార్త చేసి పాంప్లెట్ ఇచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. చూడండి మధ్యప్రదేశ్లో అసలు ఇంకా అటే వెళ్ళిపోద్దండి కారు కనుక పెడితే. మీకు జూమ్లో కనిపిస్తుందో కనిపించట్లేదో, కారు ఇంకా అటే వెళ్ళిపోద్ది. ఒక టైర్ మాత్రమే పైన వెళ్ళితే ఒక టైర్ ఏమో గుంత మీద వెళ్ళాలి. అలాంటి దరిద్రమైన వరస్ట్ గవర్నమెంట్స్ అన్నమాట ఇక్కడ. మళ్ళీ బీజేపీ. అది ఈ రాష్ట్రం కోసం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మధ్యప్రదేశ్. మీరంతా చూస్తున్నారు, ఇది మధ్యప్రదేశ్. రోడ్లు చాలా వరస్ట్గా ఉన్నాయి. అసలు కార్లు అయితే చాలా కష్టం. మీకు ఇంకా సరిగ్గా చూపించడానికి అవ్వట్లేదు వీడియోలో. చాలా వరస్ట్గా ఉన్నాయి. సింగిల్ రోడ్డు, అది కూడా హాఫ్ కొరక తిన్నట్టుగానే ఉంటుంది. ఇది గూగుల్లో చూపిస్తుంది జస్ట్ 40 కిలోమీటర్స్ 2 hours and 15 minutes చూపిస్తుంది. అంటే ఇంకా ఎంత వరస్ట్గా ఉందో మీరు అర్థం చేసుకోగలరు. అదనమాట. అసలు సాఫీగా జర్నీ సాగదు. మొత్తం గుంతలే, నడుములో గుంతలు ఉన్నాయి. కింద కూడా ఎక్కడ తగులుతాయో ఎక్కడ ఏంటో తెలియదు. సో ఏది ఏమైనా మీరంతా కూడా ఈ 55 జిల్లాల గురించి ప్రార్థించండి. ఈ 7,20,00,000 మంది గురించి కూడా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. नहीं मिलेगा? हाँ. कितना किलोमीटर जाना है? लेकिन रोड नहीं इधर नहीं है, इधर जाना है. हाँ, मैं उधर से आया हूँ. अच्छा, जाना किधर है आपको? मैं जाना रेनकोट. रेनकोट जाना है आपको. रास्ता 2 है. थोड़ा अच्छा वाला रास्ता. अच्छा वाला रास्ता इधर से ही आगे रेलवे क्रॉसिंग पड़ेगी. 3 नंबर वो बीजपुर रोड कहलाएगा. इधर इतना गुटखा खाते, कैंसर नहीं आता. अरे सब खाते भाई. सब आदमी खाते. हाँ, थैंक यू. गुटखा बंद करो भैया, बीमारी आता. हाँ भैया, ये तो समय मिले तो ये पढ़ाओ, बहुत अच्छा है. परमेश्वर आपका आशीष देते. God bless you and your family and your petrol pump staff. Thank you so much. God bless you. माजन मोड़ के आपको 4 लाइन मिल जाएगा, पकड़ के हम चल जाना. Okay. थैंक यू. Thank you so much. Praise the Lord. ఇదిగోండి మీరు చూస్తున్నారు, ఈ కనిపించేది మధ్యప్రదేశ్ నుండి ఎగ్జిట్ అయిపోతున్నాము. అక్కడ కనిపించే గ్రీన్ కలర్ బోర్డు వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. సో ఎంపీలో నుండి వెళ్ళిపోయి యూపీలోకి ఎంటర్ అవుతున్నాం. మీరంతా ఎంపీ గురించి కూడా ప్రార్థించండి. 55 జిల్లాలు, 7,20,00,000 మంది జనాభా, భయంకరమైన విగ్రహారాధన, ఇంకా రకరకాల పాపాల్లో కూరుకుపోతున్నారు. సో అందుకని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంపీ గురించి. అలాగే ఇదిగోండి కనిపించేదే యూపీ. ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసాము. కాబట్టి మీరంతా ఉత్తరప్రదేశ్లో అయితే 75 జిల్లాలు ఉన్నాయి. చాలా కోట్ల మంది ప్రజలే ఉన్నారు. ఇక్కడ మనుషులు ఎంతమంది ఉన్నారో గోవులు కూడా అంతే ఉంటాయి రోడ్ల మీద. అందుకని మీరు జ్ఞాపకం చేసుకోండి. యూపీ కూడా బహుఘోరంగా ఉంది. వీళ్ళంతా డబుల్ ఇంజిన్ సర్కార్ నడిపించేవాళ్ళు. రోడ్లు వరస్ట్. ఇక్కడ ఎవరికి బయటోడు వస్తే ఉండటానికి ఒక సరైన హోటల్ ఉండదు. మనకు హోటల్ లేవు, సరిగ్గా పెట్రోల్ బంకులో పడుకుందంటే సరైన పెట్రోల్ బంకులు ఉండవు.
తినటానికైతే అసలు వరస్ట్, ఏమి తినలేము, బయట ఎవడు తినలేడు. అది ఈ మాత్రం కట్టించుకుంటారు వాళ్ళ బిల్డప్ కోసం రాజకీయ నాయకులకి. అది ఇంకా మీకు మిగతా విషయాలు అనేక నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ఇదిగోండి, ఈరోజు ఎంపీలో ఉన్నాం. ఛత్తీస్గఢ్ దాటుకొని వచ్చి అలాగే వచ్చాం. ఇక్కడంతా ఎన్టీపీసీ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది, అంతా దుమ్ము, రోడ్లు మొత్తం పాడైపోయినాయి. ఇప్పుడు టైము 11 దాటింది, అయినా ఇంకేం చేయలేము. పికిల్ ఉంది కాబట్టి రోటీలు కొనుక్కొచ్చుకున్నాం. ఈ ఎగ్స్ ఏమో ఆ కెటర్లో పెట్టుకుని ఉడకబెట్టుకున్నాం. సో 11 దాటిపోయిన తర్వాత తినేసి పడుకోవాలి. రేపు మార్నింగ్ గోయింగ్ టు జార్ఖండ్ రూట్ అనమాట. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు నేను రేపు చెప్తాను. థ్యాంక్ యూ. మీరంతా కూడా ఈ రాష్ట్రం కోసం ప్రార్థించండి, మా ప్రయాణం కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. వంట చేసుకునే టైం లేదు, ఇదంతా ప్రాబ్లం. ఓకే, బాగుంది. తందూరు రోటీ, పికిల్, బాయిల్డ్ ఎగ్. ఓకే, బాబాయ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇదిగోండి, రాత్రి చక్కగా రోటీస్ తిని పడుకున్నాం. మన చక్కటి నిద్ర ఇచ్చాడు ప్రభు. మళ్ళీ లేచాం, ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. యాక్చువల్గా ఛత్తీస్గఢ్ నుండి మధ్యప్రదేశ్లోకి వచ్చాం. మధ్యప్రదేశ్లో అన్నీ తిరగటానికి అవ్వదు. ఎందుకు అంటే అక్టోబర్ చివరి వారంలో కాశ్మీర్, లదాఖ్ రోడ్స్ క్లోజ్ అయిపోతాయి. అందుకని ఆన్ ది వేలో వస్తా కొంతమందికి ఇచ్చి ప్రేయర్ చేసుకుంటా వచ్చాం. ఏ విలేజ్ అయినా, ఏ రాష్ట్రమైనా ప్రతి విలేజ్కి ప్రేయర్ చేసుకుంటానే వస్తున్నాం. అయితే నిన్న ఈవినింగ్ ఛత్తీస్గఢ్ నుండి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి, నిన్న నైట్ మళ్ళీ మధ్యప్రదేశ్ నుండి యూపీలోకి ఎంటర్ అయ్యాం. ఎందుకంటే వయా బీహార్, జార్ఖండ్ వెళ్ళాలి అంటే యూపీలోకి వచ్చే వెళ్ళాలి, ఇంకా వేరే రూట్ లేదు. అందుకని ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి రాత్రి యూపీలోకి వచ్చాం. ఇప్పుడు యూపీలో నుంచి జార్ఖండ్ వెళ్తున్నాం. జార్ఖండ్ నుండి బీహార్ వెళ్ళి, బీహార్ నుండి మళ్ళీ యూపీలోకి ఎంటర్ అవుతాం. లక్నో మీదుగా ఇంకా ఎక్స్ప్రెస్ వే ఆగ్రా మీదుగా ఢిల్లీ వెళ్ళిపోతాం. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత నుంచి సువార్త బాగా సాగుతుంది. ఎందుకు అంటే అక్కడ రోడ్స్ కనుక ఓపెన్ ఉంటే లక్కీ అనమాట. రోడ్స్ క్లోజ్ అనుకోండి, మళ్ళీ ఇంకా మనం కాశ్మీర్, లదాఖ్ వెళ్ళలేము. ఇంకా ఓన్లీ ఆ పంజాబ్, హర్యానా ఇవి మాత్రమే చూసుకోవాలి. కాబట్టి స్పీడ్గా వెళ్ళాలి, కాబట్టి ఇవన్నీ తిరగకుండా వెళ్తున్నాం అనమాట. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరు. అది మీరంతా ప్రార్థించండి. ఈ అనేక గ్రామాల్లో భయంకరమైన విగ్రహారాధన, అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అంటే భాష అని కాదు, వీళ్ళు మూర్ఖులు. ఎక్కడ ఊస్తారో తెలియదు, ఎక్కడ నవ్వుతారో తెలియదు, ఎక్కడ తింటారో తెలియదు, ఎక్కడ వాష్ చేస్తారో తెలియదు. అంతా అదో టైప్లో ఉంటారనమాట వీళ్ళు. జనాలంతా ఒక మూర్ఖత్వంలో. కాకపోతే ఇంకా దానికి తోడు ఒక హిందుత్వం అనే ఒక ముసుగు తొడుక్కున్నారు. కాకపోతే దాంట్లో నుంచి బయటికి రావాలి, నిజమైన మారు మనసు పొంది రక్షణలోనికి రావాలని మీరంతా ప్రార్థించండి. ఓకే, ఇంతకు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మేము బయలుదేరి జార్ఖండ్ వెళ్తున్నాం. అక్కడి నుంచి బీహార్ వెళ్ళి తర్వాత మళ్ళీ యూపీలోకే వస్తాం. యూపీ చాలా పెద్దది, 75 జిల్లాలు ఉంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కాకపోతే అందరూ మూఢనమ్మకాల్లోనే ఉన్నారు. కాబట్టి మీరంతా ప్రార్థించండి. ఇంకా నేను మీకు అనేక విషయాలు చెప్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ब्रदर, थैंक यू सो मच. ये पढ़िए, बहुत अच्छा समय मिलते, बहुत अच्छा है. समय मिले तो वो पढ़े हो. गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब. थैंक यू सो मच. ये पढ़िए पक्का. थैंक यू. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా.
అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, మార్పు చెంద. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఊరి పేరు రేణుకోట్. రేణుకోట్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది, జార్ఖండ్ బోర్డర్ లో. అసలు ఊరి మొత్తం చెత్తేనండి. ఈ పక్కనే ఎన్టీపీసీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించింది. ఇంకా అందుకని అన్ని హెవీ లారీలు తిరుగుతూ ఉంటాయి. ఈ మనుషులు కూడా అంతా చెత్తే. స్వచ్ఛ భారత్ అని మనకి మాత్రం నీతులు చెప్తారు యోగి నరేంద్ర మోదీ గారు, కానీ ఇక్కడ మాత్రం విషయం ఉండదు. నడి రోడ్డు మీద చూడండి అసలు ఎంత చెత్త ఉందో. చెత్తలే లారీలు అవుతాయి. అసలు చూడండి, హైవే ఇది, నేషనల్ హైవే. హైవే మీదకే పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు అన్ని. ఇదిగో చెత్త చూడండి ఒకసారి. ఇది ఆవులు గేదెలు కూడా ఇటు చూడండి. గేదెలు కూడా ఇంకా రోడ్డు మీద, వాటికి కూడా ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ వేయాల్సిందే. అన్ని ఆవులు, ఎద్దులు, అది ఆదిత్య బిర్లా వాళ్ళది హిందాల్కో కంపెనీ కూడా ఉంది ఇక్కడ. ఎన్టీపీసీ, హిందాల్కో అన్ని ఇక్కడే ఉన్నాయి. ఒకప్పుడు వాటిల్లో ట్రేడింగ్ చేసి లక్షల నష్టం పోయాను, అందుకని ఆ కంపెనీస్ పేర్లన్నీ గుర్తున్నాయి. ఇక్కడ ఇల్లులు కట్టుకుంటారు, బయట ప్లాస్టింగ్ చేయించుకోరు. ఎందుకంటే వాళ్ళ వరకే వాళ్ళు అనమాట, బయటది వీళ్ళకి అవసరం లేదు. ఎంత అందమైన ఇల్లు అయినా బయట ప్లాస్టింగ్ ఉండదు. మాక్సిమం 90%, ఒక 10% వాళ్ళు చేయించుకుంటారు. అది కూడా ఇల్లు అన్ని చూడండి అట్లాగే ఇటుకలన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఇది ఈ ఊరి పేరు రేణుకోట్. వీళ్ళ బైకులు కూడా అన్ని మనం ఎప్పుడో CD100 SSL తీసేసినట్టుగా అవి వాడుతూ ఉంటారు. జీపులు, వీళ్ళకి ఒక ట్రాఫిక్ రూల్స్, వీళ్ళకి కొన్ని పద్ధతులు, నియమ నిబంధనలు అట్లాంటివి ఏమి ఉండవు వీళ్ళకి. అదిగో చేతిలో వేసి తడతానే ఉంటారు, నోట్లో పెడతానే ఉంటారు పొగాకు. చూడండి అసలు రోడ్లు చూడండి ఒకసారి. ఆ ఆవులు, ఆ చెత్తలు, ఇదిగో ఈ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, ఎరకపోవటమే. అది ఆడ పోసిపోతున్నాడు రోడ్డు మీద బస్తా మొత్తం చెత్త. యూపీ అంటే మరో చెత్త. పేరుకేమో మన భారతదేశంలోనే అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రము, అతిపెద్ద విస్తీర్ణమైన రాష్ట్రము. ఇదిగో రోడ్ల మీద ఆ చెత్త చూడండి, ఇంకా ఆవులు చూడండి. దట్ ఈజ్ యోగి పరిపాలన. ఇదిగో చూడండి, నేషనల్ హైవే 39 ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ వెళ్ళటానికి ఎలా ఉందో చూడండి అసలు. ఇక్కడ ప్రజలు చూడు ఎలా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ
ఇక్కడ ప్రతి రాష్ట్రంలో మంచి మంచి కంపెనీస్ అన్ని పెట్టేసుకున్నారు వాళ్ళు. ఈ నార్త్ ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ పెట్టేసుకున్నారు. సౌత్ ఇండియాకి ఏమో ఏమీ లేవు. సౌత్ ఇండియన్ డెవలప్ చేద్దామని వీళ్ళకి కూడా లేదు. ఇదిగోండి యూపీలో ఇలా ఉంటది. యూపీఏ గానీ, అది ఛత్తీస్గఢే గానీ, జార్ఖండే గానీ, బీహారే గానీ, ఎంపీఏ గానీ, ఈ నార్త్ ఇండియాలో ఈ స్టైల్లో ఉంటది. వీళ్ళకి నో ట్రాఫిక్ రూల్స్, లో లిమిటెడ్ నీడ్స్. చూడండి అసలు ఏలబడతా పోతున్నారు. ఇంకా నయం బానెట్ మీద కూడా కూర్చొని వెళ్తా ఉంటారు. ఈ జీబులు ఎప్పుడో వాడి పడేసాం మనం. మన దగ్గర ఆల్రెడీ జీబులు పోయి కూడా దగ్గర దగ్గర 20 years అయింది. వీళ్ళు ఇప్పుడు వాడుతున్నారు వీటిని ఇప్పటికీ. ఆ బస్సులకు చూడండి, ఆ పాత గుట్టలు ఎలా కట్టుకుని వెళ్తున్నారు. भाई इधर पेट्रोल पंप मिलेगा 15 किलोमीटर। रास्ता अच्छा है, एक बार इधर ये परमेश्वर का वचन है, पढ़िए, बहुत अच्छा है। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। भैया इधर कुछ होटल मिलते हैं रोटी की? ओके ओके ओके, ये पढ़िए, परमेश्वर का वचन अच्छा है। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। ये भैया कुछ होटल मिलते खाने को? इधर तो नहीं मिलेगा सर, बाकी दूधे मिलेगा। दूधे दूधे, हाँ दूधे। ओके ओके। ये गुटखा खाते कैंसर बीमार आता भाई, बंद करना गुटखा। ये परमेश्वर का वचन पढ़िए, बहुत अच्छा है। यीशु मसीह मालूम है? नहीं सर, नहीं मालूम तो। हाँ ओके, वो पढ़िए, मालूम पड़ता, बहुत अच्छा है। मरने के बाद भी स्वर्ग मिलेगा। अच्छा, थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। भैया ये रास्ता झारखंड जाते है? हाँ हाँ, जी से होते निकलेगा। ओके, कितना किलोमीटर? यहाँ से 4 किलोमीटर के बाद रोड, मेन रोड मिलेगा। ये यूपी है? हाँ यूपी? हाँ। कौन सा डिस्ट्रिक्ट है? सोनभद्र। सोनभद्र डिस्ट्रिक्ट? हाँ ओ, हिंदी पढ़ते हैं आप? हाँ, हिंदी। हाँ, ये पढ़िए, परमेश्वर का वचन है, बहुत अच्छा है। परमेश्वर आशीष देते। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। अम्मा इधर पेट्रोल पंप मिलते हैं? किधर, कितना दूर? ओके, थैंक यू। आप हिंदी पढ़ते? हाँ, हिंदी पढ़िए, बहुत अच्छा है। आपका यीशु मसीह मालूम है? यीशु मसीह मालूम है? नहीं मालूम? ये पढ़िए, बहुत अच्छा है। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। परमेश्वर आशीष देते। थैंक यू सो मच। ये छोटू, इधर कुछ होटल मिलते हैं रोटी के लिए? आगे मेन रोड पे। ओके, आप हिंदी पढ़ते हैं? ये परमेश्वर का वचन है, ये पढ़ो, बहुत अच्छा है। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। ये ब्रदर, इधर कुछ होटल मिलते हैं रोटी के लिए? रोटी हाँ हाँ, आगे मिलते हैं? किधर? आगे मिलेगा। आगे। आप हिंदी पढ़ते हैं? स्टूडेंट्स? कौन सा? 10th? ओ, ये परमेश्वर का वचन पढ़िए। जीसस क्राइस्ट यू नो? मालूम है यीशु मसीह? यीशु मसीह नहीं मालूम? नहीं। ओके, ये पढ़िए, बहुत अच्छा है। हाँ, थैंक यू, गॉड ब्लेस यू बोथ एंड योर फैमिलीज। ये ब्रदर, इधर होटल मिलते हैं? हाँ, आगे चले जाइए। आगे? आइगो, ये पढ़िए, ये परमेश्वर का वचन पढ़िए, अच्छा है। परमेश्वर आशीष देते। थैंक यू। ये भैया इधर झारखंड जा सकते हैं ये रास्ता पे? कहाँ? झारखंड, रांची। झारखंड बिल्कुल सीधा आप जाइएगा, ठीक ना? सेम ये एकदम सीधा इस रोड को मत छोड़िए। कहाँ पे जाएंगे झारखंड में? रांची। रांची।
हाँ तो एकदम गढ़वा से हाँ। आप रेहला मत निकलिएगा, गढ़वा से सीधे से निकलिएगा। वो निकलेगा डाल्टेनगंज ओके और डाल्टेनगंज से सीधा एकदम फिर रांची के लिए ओके वो पड़ेगा अभी आपका। तो कम से कम 80 किलोमीटर एकदम आप ऑन रोड रहिए, ओके घूमना ही नहीं है कहीं रिटर्निंग। ओके फिर गढ़वा जब पहुंचेंगे, जिला है गढ़वा झारखंड, ओके वहाँ जाके आप लोकेशन ले लीजिएगा कि रांची के लिए कई रास्ते हैं। थैंक यू। ये पढ़िए परमेश्वर का वचन, परमेश्वर आशीष देते। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिलीज। थैंक यू Thank you. ये भाई दूधी नगर किधर है? ये पढ़िए परमेश्वर का वचन। हाँ, यीशु मसीह का वचन पढ़ो। थैंक यू, गॉड ब्लेस यू। भाई इधर कुछ होटल मिलते हैं? होटल आगे मिलेगा, 3 किलोमीटर आगे। हाँ ओके। आप हिंदी पढ़ते हैं? हिंदी पढ़ते हैं। हाँ, ये पढ़ाओ, ये परमेश्वर का वचन है, परमेश्वर आशीष देते, बहुत अच्छा है, ये भी पढ़ाओ। हाँ, ये बाइबल बोलते। यीशु मसीह मालूम है? हाँ। यीशु मसीह का वचन है वो, मालूम है? यीशु मसीह कौन? मालूम है। कौन यीशु मसीह कौन? वो हाँ, वो पढ़िए, अच्छा है। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అవధులే లేనిది అక్షయమైన ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది క్రీస్తు కలువరి ప్రేమ ఇది. చూశారు కదా ఇప్పటిదాకా ప్రజలు, యేసుక్రీస్తు తెలుసా అంటే, యేసు మసీహ్ తెలుసా అంటే అసలు వాళ్ళకి తెలియని పరిస్థితి. అందుకే పాపం దైవజనులు జైపాల్ గారు మంచిగా రాశారు, నా పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, కనీసం వెళ్తారా మీరైనా, తెలియని వారికి ప్రకటిస్తారా. చాలా అద్భుతంగా, నిజంగా అసలు వీళ్ళకి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, ఒక లోకరక్షకుడు ఉన్నాడని తెలియదు, మన పాపాలు పోతాయని తెలియదు. ఏమున్నా సరే జంతువులాగా ఆ పొగాకు నోట్లో వేసుకోవటం, నవ్వటమే తెలుసు, కానీ ఇంక వేరేదేం తెలియదు. కాబట్టి దయచేసి అనేక మంది సువార్థికులు, మిషనరీలు, దైవజనులందరూ లేపబడాలి. ఇటువైపు వస్తే సువార్త అద్భుతంగా చేయొచ్చండి. ఇక్కడ లేదు సేవ. అక్కడ సౌత్ ఇండియాలో ఎంత కొట్టుకున్నా ఏముంది, ఆ చర్చిలో వాళ్ళని ఇల్లు లాక్కోవటం, ఈ చర్చిలో వాళ్ళని వాళ్ళు లాక్కోవటమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ గనక సువార్త పని గనక చేస్తే నార్త్ ఇండియాకి వచ్చేయండి, చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది, దేవుడి దగ్గర గొప్ప బహుమానం ఉంటుంది. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. हेलो नमस्कार। अच्छा है? हाँ, कहाँ से आप? हमारे हाथी नारा से। ओके, हिंदी पढ़ते हैं आप? हाँ, हिंदी पढ़ाई तो नहीं है हमारे पास, पढ़ते नहीं है हम, पढ़ा लिखा है नहीं। ये पढ़ियो, मालूम यीशु मसीह मालूम है? यीशु मसीह मालूम है? कौन? कौन? यीशु मसीह परमेश्वर है। ये परमेश्वर का वचन है, ये पढ़िए, बहुत अच्छा है। ठीक है। एक ये भी पढ़िए, ये बाइबल बोलते परमेश्वर का वचन, बहुत अच्छा है। आपका नाम क्या है? हमारा नाम बरखुदास है। ओके, ये क्या है? ये क्यों? बिल्कुल दाढ़ी रखे हैं, साधु है, मंदिर के पुजारी हैं। ओहो, आप मंदिर का पुजारी? हाँ, ओ, किसका मंदिर? हनुमान जी का। हनुमान जी का, ओके। हाँ, ये पढ़ लो, आपका क्या ओरिजिनल है वो मालूम पड़ता। हाँ, थैंक यू। मरने के बाद किधर जाएगा? कोई पता नहीं। वो ये पढ़ो, आपका पता हो जाएगा। हाँ, पता हो जाएगा। हाँ, थैंक यू, परमेश्वर आशीष देते। गॉड ब्लेस यू एंड योर फैमिली। फैमिली है? नहीं, नहीं? शादी है? नहीं है? शादी हुआ रहा, औरत मर गई। मर गए? बच्चा बच्ची? कोई नहीं। नहीं। ओके, डेली किधर खाते? खाना अपने हाथे बनाते खाते हैं। ओके, घर है खुद का? मंदिर हनुमान जी का। हनुमान जी का मंदिर में खाते। हाँ, ये पक्का पढ़ाओ, आपका मालूम पड़ता। हाँ,
थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। इधर कुछ पेट्रोल पंप मिलते हैं अम्मा? पेट्रोल पंप आगे है। ओके, आप स्कूल को जाते हैं? हिंदी पढ़ते हैं आप? ओके, ये पढ़िए परमेश्वर का वचन। यीशु मसीह मालूम है? यीशु मसीह, ये यीशु मसीह मालूम है? नहीं। ये पढ़ाओ, मालूम पड़ता। हाँ, थैंक यू, परमेश्वर आशीष देते। देखो ये भी ले लो, ये बाइबल बोलते वो ले लो, बहुत अच्छा है। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर स्टडीज। हेलो, ఓకే, థ్యాంక్ యూ। చూడండి, కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత యూపీలో ఒక చర్చ్ కనిపించింది. యూపీలో చర్చ్ కనపడింది కానీ అదైతే వాడుకలో లేదు. అది క్లోజ్ చేసి ఎన్ని రోజులైందో. ఓ, మిషనరీ స్కూల్. माँ जय मसीह। क्रिश्चियंस, आपका क्रिश्चियन है ना? ओके, ये क्रिश्चियन चर्च ओपन है? संडे ओपन? हाँ, मैं हैदराबाद आंध्रा वाला। मैं आंध्र प्रदेश मालूम है? ओके, साउथ इंडिया मालूम है? ओके, हैदराबाद मालूम नहीं? हाँ, हैदराबाद एरिया है। मैं एवेंजलिस्ट। हाँ, उसलिए मैं देखा, इसलिए आए। संडे को ओपन है। तो इधर कुछ प्रॉब्लम नहीं है क्रिश्चियंस का? प्रॉब्लम होता है कभी कभी, लेकिन अभी नहीं है। ओके, कितना लोग आते हैं संडे? संडे को लगभग 150। ओके ओके। क्रिसमस तो बहुत आदमी आते हैं, 300-400। क्रिसमस का क्रिश्चियन है, संडे संडे का नहीं आते हैं। उतना नहीं आते हैं। ओके, पास्टर कौन हो? पास्टर है पापा का नाम पारसनाथ। ओके, ये हमारा गॉस्पल। आप हिंदी पढ़ते ना? ये पढ़ाओ, थोड़ा समझ होता। उसको दे दो मम्मी को। हिंदी आता ना? सबको जय मसीह की। मेरे प्रिय भाइयों और बहनों, माता और पिता, कृपया सब इस पत्रिका को ध्यान से पढ़िए। आपके बहुमूल्य समय 10 मिनट निकालकर इसे अमूल्य वचनों को पढ़िए, और जहाँ पर आपको यह पत्रिका। हाँ, ओके ओके, बाद में पढ़ाओ, नो प्रॉब्लम। अभी समझ हो गए ना? मैं भी क्रिश्चियन लोग है। ये क्या है अम्मा? ये हॉस्टल है? ये सब हॉस्टल है? नहीं, हॉस्टल नहीं, स्कूल है। स्कूल, क्रिश्चियन स्कूल? हाँ, क्रिश्चियन स्कूल है। ओके ओके, मिशन स्कूल। ओके, कौन सा मिशन है? ओ, जेम्स, बिहार वाला, अगस्टिन जबराज वाला। वाह, प्रेज गॉड। मैं भी उधर जा रहा हूँ अभी। हाँ, मेडिकल मेन कैंपस। हाँ, मैं ऑलरेडी 2 बार गए उधर, अभी 3 बार। ओके, वो अगस्टिन जबराज वाला। ओह, प्रेज गॉड। ओके, वो भी चेन्नई वाला। ओके, थैंक यू, गॉड ब्लेस यू ఆల్। చూడండి, బీహార్లో మీకు అందరికీ తెలుసు కదా, జెమ్స్ ఆర్గనైజేషన్ అని ఇంతకు ముందు పెట్టాను. వాళ్ళదే జార్ఖండ్లో కూడా ఉంది. వాళ్ళన్నీ పర్మిషన్స్ తోటి చేస్తారు. చెన్నై నుండి సైకిల్ మీద నుంచి వచ్చి వ్యభిచారుల మధ్యలో సేవ చేసే పాస్టర్ గారిదే ఇది కూడా. చాలా అద్భుతం అండి, బాగుంది. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు.
కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత యూపీ బార్డర్లో ఇక్కడ ఒక చర్చ్ కనిపించింది. యూపీ జార్ఖండ్ బార్డర్. ఇది జెమ్స్ వాళ్ళది, మీకు అందరికీ తెలుసు కదా. జెమ్స్ ఆర్గనైజేషన్ అని ముందు వ్యభిచారుల మధ్యలో సువార్త, దొంగల మధ్యలో సువార్త, త్రాగుబోతుల మధ్యలో సువార్త, వాళ్ళందరి పిల్లలకి చదువులు చెప్పడం, వాళ్ళందరికీ వైద్యం చేయడం, చాలా అద్భుతమైన సువార్త. అలాంటి పరిచర్యలు చేసే ఆయనే అగస్టిన్ జబరాజు గారు. చెన్నై ప్రాంతంలో నుంచి ఇక్కడికి వచ్చి మొదట్లో పాపం సైకిల్ మీద తిరిగి సేవ చేశాడు. ఈ రోజున ఒక పూటకు 30,000 మందికి భోజనం పెడుతున్నాడు. ఆయనది బహు పెద్ద పరిచర్య. ఆయనదే పాపం ఇక్కడ యూపీలో కూడా ఉంది, ఒక మంచి చర్చ్ అద్భుతంగా కట్టారు. వాళ్ళన్ని పర్మిషన్ తోటి కడతారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు ఇక్కడ. కాబట్టి వాళ్ళు జరిగిస్తున్న పరిచర్య వెనకాల స్కూల్ కూడా ఉంది. దేవుడు ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఇదే ఒక ల్యాండ్ మార్క్ లాగా దేవుడు ఇంకా మంచిగా కృప చూపి అనేక మంది మీద రక్షణ వర్షం కురిపించి వారందరికీ మారు మనసు దయచేసి ఈ పరిసర ప్రాంతాలు ఇంకా అనేక మంది సువార్థికులు లేపాలని మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. హాయ్, జై మసీక్, జై మసీక్, जय मसीह. मालूम नहीं आप हिंदू लोग हैं, ओनली स्कूल को. ओके, थैंक यू. भैया नमस्ते. नमस्ते आर यू क्रिश्चियन? जी, टीचर. ओह, प्रेज द लॉर्ड. जी, प्रेज. मैं भी क्रिश्चियन है. जी. मैं हैदराबाद आंध्र प्रदेश वाला. जी. मैं गॉस्पेल करते करते आते सब इंडिया. अच्छा, विजिट. हाँ, विजिट. मैं जेम्स मालूम है, मेन कैंपस. कहाँ पे? बिहार में. बिहार. सोनू रिवर के. देरी. हाँ, देरी. ओके, आना उधर जा रहा हूँ अभी. अभी जा रहा हूँ. हाँ, जा रहा हूँ. इधर कहाँ? इधर छत्तीसगढ़, मध्य प्रदेश, यूपी, ऐसा झारखंड, बिहार. तो तमिलनाडु से आ रहे हैं? यस. अगस्टिन जबराज मालूम है? हाँ, हाँ. ऑलरेडी 2 बार गए. जी. अभी 3rd बार. अच्छा अच्छा. ओके, ये पढ़िए. मेरा गॉस्पेल आपका समझ होता. जी. हाँ, थैंक यू. गॉड ब्लेस यू ऑल. थैंक यू. हेलो सिस्टर, ये पढ़िए परमेश्वर का वचन. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली.